రైట్ మనం ఇక మొత్తం పిక్చర్ క్లియర్ అయిపోయింది, క్లైమాక్స్కి వచ్చింది అని మాట్లాడుకుంటున్న క్రమంలో విజయ్కి కాస్త ఆలస్యం అవుతోంది అధికారం చేజిక్కించుకోవడానికి, సీఎంగా ప్రమాణం చేయడానికి అని మాట్లాడుకుంటున్న టైంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అరవ గోల కాస్త అరవ కామెడీగా తమిళనాడు రాజకీయం మారిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. తమిళనాడు గవర్నర్ కేరళం పర్యటన రద్దు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 6:30 విజయ్కి లోక్ భవన్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ మనకు అందుతోంది. సో ఇంటి నుంచి వెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ లోక్ భవన్ దారిలోనే విజయ్ పయనిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కేరళం వెళ్ళాలి అంటూ విజయ్కి నో అపాయింట్మెంట్ అని చెప్పి లోక్ భవన్ చెప్పింది. వేరే కార్యక్రమాల్లో గవర్నర్ బిజీ అంటూ విజయ్కి లోక్ భవన్ వర్గాలు ఫోన్ చేసి మరీ చెప్పాయి. సో మెజారిటీ సభ్యుల కంప్లీట్ డీటెయిల్స్ని రేపు లోక్ భవన్ ఆఫీస్లో ఇవ్వాలి, దాన్ని గవర్నర్ తర్వాత పరిశీలించి చెప్తారు అని చెప్పి లోక్ భవన్ చెప్పింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్నది కేరళ పర్యటనని రద్దు చేసుకోవడంతో ఇప్పుడు విజయ్కి గవర్నర్ అపాయింట్మెంట్ దొరికింది అని. సో లిటరలీ క్షణానికి మారిపోతున్న తమిళ రాజకీయాన్ని మనం చూస్తూ ఉన్నాము. మహాత్మా మనకి లైవ్లో జాయిన్ అయ్యారు. మహాత్మా, ఏంటి కొద్దిసేపటి క్రితమే మనం మాట్లాడుకున్నాము, ఇవాళ ఇంక అపాయింట్మెంట్ లేదు, రేపు రమ్మని చెప్పారు, రేపు లిస్ట్ ఇమ్మని చెప్పారని. ఇంతలోనే మళ్ళీ మాట్లాడుకుంటున్నాం గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు అని, షెడ్యూల్ ఆయన పర్యటనని రద్దు చేసుకున్నారు అని. ఏం జరుగుతోంది? ఈ మినిట్ టు మినిట్ ట్విస్ట్లు ఎక్కడ చూడలేదు. ఎగ్జాక్ట్లీ, పర్టికులర్గా ఈ తమిళనాడు పాలిటిక్స్లోనే ఈ ఎన్నికల తర్వాతనే ఇటువంటి ట్విస్టులన్నీ చూస్తున్నాం. క్షణానికి అక్కడ మారిపోతుంది, రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోతున్న పరిస్థితులని మనం గమనిస్తున్నాం. ఇందాకటి వరకు ఉన్న సమాచారం చూసుకుంటే గవర్నర్ ఆల్రెడీ ప్రియాక్యుపైడ్ ప్రోగ్రామ్స్తో ఉన్నారు. అందులో కేరళం పర్యటన ఒకటి. సో అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు అన్నది ఇప్పటిదాకా చూస్తూ వచ్చిన మాట. కానీ ఇప్పుడు మరి గవర్నర్ తన మనసు మార్చుకున్నారో, తీరా మెజారిటీ ఉన్నాక గవర్నర్ ముఖం చాటేస్తున్నారంటే ఆయన్ని నిందిస్తారు అని చెప్పి ఆయన కానీ ఆలోచించారో ఏంటో తెలియదు. మొత్తానికి ఆయన పర్యటననే రద్దు చేసుకున్నారు. సో ప్రస్తుతం ఆయన అవైలబిలిటీ ఉన్నది, ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అపాయింట్మెంట్ని కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దట్ ఇప్పుడు విజయ్ మళ్ళీ ఆ దారిలోనే ఫస్ట్ ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి గవర్నర్ కార్యాలయం దగ్గరకు వచ్చి మళ్ళీ యూటర్న్ చేసుకుని వెళ్ళారు. తీరా వెనక్కి వెళ్తూ ఇంటి దగ్గరికి చేరుకునే లోపే మళ్ళీ పరిణామాలన్నీ మారిపోయి అదే కాన్వాయ్ మళ్ళీ వెనక్కి తిరిగి ఇప్పుడు గవర్నర్ కార్యాలయానికి బయలుదేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాసేపట్లో ఆయన లోక్ భవన్కి చేరుకుని తన మద్దతుని, సంఖ్యాబలాన్ని అంతా కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సంతకాలతో పాటుగా. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 5 సభ్యుల సంతకాలతోటి మద్దతు లేఖనిచ్చింది. అలాగే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ, సిపిఎం కూడా తమ సపోర్ట్ లెటర్స్ని ఇచ్చాయి. ఇక మిగిలిందల్లా ఈరోజు డెవలప్మెంట్స్ వీసీకే కూడా ఇందాకనే తమ 2 సభ్యుల సంతకాలతో కూడిన లేఖని, అన్కండిషనల్ లెటర్ని అందజేసింది. ఆ బాటలోనే ఐయుఎంఎల్ కూడా నడిచొచ్చింది. దీంతో సంఖ్యాబలం మొత్తం 120కి చేరుకుంది. అంటే విజయ్ డబుల్ కౌంట్ చేయకుండా సింగిల్ కౌంట్ చేస్తే 120. ఆ 120 సభ్యుల సంఖ్యాబలాన్ని ఇప్పుడు గవర్నర్ దగ్గర విజయ్ నిరూపించుకోబోతున్నారు. ఆ తర్వాత గవర్నర్ ఇచ్చే నిర్ణయం విజయ్ ఆప్షన్స్. అంటే సహజంగా అడుగుతారు, మీరు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసుకోవాలని కోరుకుంటున్నారు, ఇప్పటికిప్పుడా, రేపా, ఎల్లుండా, మీకు ఏమైనా ముహూర్తం ఉందా, దానికి ప్లేస్ ఏంటి, గవర్నర్ కార్యాలయం అంటే లోక్ భవన్లోనే చేసుకుంటారా లేదంటే బయట ఏదైనా వేదికను సిద్ధం చేసుకుంటారా, ఇవన్నీ కూడా గవర్నర్ అడుగుతారు. ఆ తర్వాత విజయ్ ఆప్షన్స్ ఇస్తారు, ఆయన చాయిస్ చెప్తారు. దానికి తగ్గట్టుగా గవర్నర్ అందుకు ఆమోదం అనేది తెలపడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక రొటీన్ ప్రాసెస్లో జరిగేదే. అయితే ఇప్పుడు తమిళనాడులో చోటు చేసుకుంటున్న ట్విస్టుల మీద ట్విస్టులు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే గవర్నర్ కార్యాలయం నుంచి అధికారికంగా ఒక ప్రకటన బయటకు వెలువడే వరకు కూడా ముహూర్తం ఖరారైంది అని మనం చెప్పలేని పరిస్థితి ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ తరహా పరిణామాలన్నీ కూడా అక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా 4 పర్యాయాలు, అంటే 3 పర్యాయాలు ఆల్రెడీ భేటీ జరిగింది గవర్నర్ తోటి విజయ్కి. ఇప్పుడు 4వ పర్యాయం భేటీ కాసేపట్లో జరగబోతుంది. కాబట్టే మనం ఒక కంక్లూజన్కి, ఒక కన్ఫర్మిటీకి రాలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. మొత్తానికి భేటీ అయితే కాసేపట్లో ప్రారంభమవుతుంది. భేటీ అనంతరం కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అయితే మహాత్మా మనకి టీవీకే వర్గాల నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందా దీనికి సంబంధించి? ఎందుకంటే లోక్ భవన్ నుంచి అయితే టీవీకేకి కాల్ వెళ్ళింది, అపాయింట్మెంట్ ఇవాళ కుదరదు అని చెప్పారు అని చెప్పి ముందు మాట్లాడాము, కానీ ఇప్పుడు మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చిందని చెప్తున్నారు. టీవీకే వర్గాలు ఏమైనా కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాయా లోక్ భవన్ అపాయింట్మెంట్ గురించి? టీవీకే వర్గాలు అయితే వాళ్ళ క్షణక్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. నిన్న సాయంత్రం వరకు చూసుకుంటే అంతా తమకు మద్దతు ఉన్నది, అంతా ఓకే అయిపోయింది, ఐయుఎంఎల్ కూడా సపోర్ట్ ఇచ్చింది, నెంబర్ గేమ్ సాధించామని సంతోషాల్లో సంబరాల్లో మునిగి తేలుతున్న సమయంలోనే ఐయుఎంఎల్ షాక్ ఇవ్వడం, గవర్నర్ కార్యాలయం కూడా ఐయుఎంఎల్ ఇచ్చిన లెటర్ ఈ పర్టికులర్గా టీవీకే పేరు ప్రస్తావించకపోవడం, మద్దతు ఎవరికి ఇస్తున్నామో తెలియజెప్పకపోవడం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ లేఖని కన్సిడర్ చేయకుండా అయిపోయింది. దాంతో మళ్ళీ గేమ్ మొదటికి వచ్చింది. ఈరోజు చూసుకుంటే వీసీకే మద్దతు లేఖనిచ్చింది. ఇచ్చిన వెంటనే కార్యకర్తలు ఒక్కసారిగా సంబరాలు మిన్నంటాయి. వీసీకే కార్యాలయం దగ్గరకే పెద్ద సంఖ్యలో టీవీకే కార్యకర్తలు చేరుకుని ఉన్నారు. వీసీకే ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తుందా, అధికారిక ప్రకటన చేయడం, లెటర్ ఇవ్వడం, దానికోసం చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తమ నేత ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అవుతారా, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారా అన్న ఆశతోటి వారంతా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. కానీ అందరిలోనూ ఒక అనుమానం అయితే తొలుస్తూ ఉంది. ఇంతకీ గవర్నర్ దీన్ని ముందుకి సాఫీగా సాగనిస్తారా, మళ్ళీ ఇంకేదైనా మెలిక పెడతారా, అనుకునే సమయానికి అవుతుందా, ఇంకింత డిలే అవుతుందా, ఇటువంటి అనుమానాలు, సందేహాలన్నీ కూడా టీవీకే కార్యకర్తలు ఉన్నాయి. టీవీకేకి సంబంధించి గవర్నర్ కార్యాలయం అధవ్ అర్జున్కి, నేరుగా విజయ్కి, వీళ్ళకే కమ్యూనికేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మిగతా కార్యకర్తల దగ్గర కూడా ఎటువంటి స్పష్టత లేదు. ఏం జరుగుతుందో వాళ్ళంతా సైతం మీడియాలో వస్తున్న కథనాలను అనుసరించే ఫాలో అవుతున్నారు, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, మళ్ళీ అంతలోనే సైలెంట్ అవుతున్నారు. ఇదంతా కూడా ఎందుకంటే వాళ్ళకి నేరుగా ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ఆ పార్టీ కార్యాలయం నుంచి, పార్టీ అధినాయకత్వం నుంచి కిందికి ఏదైనా మెసేజ్ పాస్ అయితే తప్ప వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడు 6:30కి అపాయింట్మెంట్ అని అన్నారు, టైం కావస్తుంది. కాబట్టి ఆ టైంకి ఆయన చేరుకుని మీట్ అయ్యి ఈసారి సాటిస్ఫై చేయగలిగితే, గవర్నర్ని తన సంఖ్యాబలంతో సంతృప్తి పరచగలిగితే గనక ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించక తప్పదు. సో ఫర్దర్గా జరిగేదంతా కూడా ఆప్షన్స్ ప్రకారం, అంటే చాయిస్ ప్రకారంగా ముందుకెళ్తుంది. ఆ క్షణం కోసమే ప్రస్తుతం టీవీకే కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందా అన్న ఆశతోటి వారంతా ఎదురు చూస్తున్న వాతావరణం చెన్నైలోను, తమిళనాడు రాష్ట్రమంతటా కూడా కనిపిస్తోంది.